హలో గైస్, నేను మీ నెల్లూరు అమ్మాయిని. సో ఇవాళ అయితే ముందుగా ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ తక్కువ వస్తే పోయేదేముంది, ఇంకొకసారి రాసుకోవచ్చు. సో ఇవాళ అయితే ఒక చిన్న ట్రిక్తో నేను మీకు కేవలం నేమ్తోనే, రోల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేకుండా కేవలం నేమ్తోనే రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకైతే చూపించబోతున్నాను. సో చూడండి, ఫస్ట్ గూగుల్ క్రోమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాక ఇండియా రిజల్ట్స్ అనేసి టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చే వెబ్సైటే ఓపెన్ చేయండి. సో ఇండియా రిజల్ట్స్ వచ్చేసి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఎగ్జామ్ బోర్డ్ని కేవలం నేమ్తోనే, ఎటువంటి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేకుండా ప్రతి స్టేట్లో ఉన్న ఎగ్జామ్ బోర్డ్స్కి కావాల్సిన రిజల్ట్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఏపీ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఏపీలో ఉన్న బోర్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకు కావాల్సిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాబట్టి సో మనం ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 10th కావాలంటే సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది చూసారు కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రెండు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూద్దాం. జస్ట్ నేమ్తో చూద్దాం. రోల్ నెంబర్ కావాలంటే రోల్ నెంబర్ కూడా చూడొచ్చు, అంటే అఫీషియల్ వెబ్సైట్లో డేట్ ఆఫ్ బర్త్ కావాలి కాబట్టి అలా కూడా చూడొచ్చు. లేదు డైరెక్ట్ నేమ్తోనే కావాలంటే నేమ్తో చూద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కావ్య అనే నేమ్తో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో, మీ ఫ్రెండ్ కావ్య అనుకోండి, జస్ట్ చూడండి ఎంతమంది అయితే కావ్యాలు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ నేమ్స్ ఉన్నాయి. కేవలం ప్రైవసీ ఇష్యూస్ వల్ల నేను వాళ్ళ రిజల్ట్స్ ఓపెన్ చేయట్లేదు. లెట్స్ ఇప్పుడు ఇంటి పేరుతో కూడా చూద్దాం. షేక్ అనే నేమ్తో చూద్దాము. షేక్ అనే ఇంటి పేరుతో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరి రిజల్ట్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడైతే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయో లేదో చూద్దాం. సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని మనం సెర్చ్ చేసాక ఇక్కడ కూడా రోల్ నెంబర్ అండ్ నేమ్తో సెర్చ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. సో దివ్య అనే నేమ్తో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసారు కదా, దివ్య అనే నేమ్తో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరి రిజల్ట్స్ కూడా ఉంటాయి. కేవలం ప్రైవసీ ఇష్యూస్తో నేనైతే రిజల్ట్స్ ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంటి పేరుతో కూడా చూద్దాం. రావురి అనే నేమ్తో ఒకసారి చెక్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా, రావురి అనే నేమ్తో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇలా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ లేదంటే మీ రిలేటివ్స్ లేదంటే మీ ఎగ్జామ్ హాల్లో ఉన్న నేమ్స్ వాళ్ళందరూ కూడా చూడండి.